ప్రభుత్వంది కాదా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్పండి. సామాన్య విద్యార్థులు ఈ యొక్క ఉన్నత విద్య అభ్యసించాలంటే ప్రభుత్వ కళాశాల ఉండాలని చెప్పి ప్రభుత్వ కాలేజీలు శాంక్షన్ చేస్తే వాటికి నిధులు ఇచ్చుకోలేక పీపీపీ మోడల్ అంట. ఏం పీపీపీ మోడలా అంటే నువ్వు డొనేషన్లు పెట్టుకొని వాళ్ళకి ఎక్కువ ఫీజులు పెట్టుకొని పేద విద్యార్థుల దగ్గర నుంచి డబ్బు గుంజేటువంటి కార్యక్రమాలు తీసుకొని నీకు నమ్మినటువంటి నీకు నచ్చినటువంటి వాళ్ళకు ఈ యొక్క ప్రైవేట్ ఈ కళాశాలలు ఏవైతే ప్రభుత్వం తరఫున శాంక్షన్ అయినాయో ఇవన్నీ కూడా నీకు నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు గుంజే కార్యక్రమం చేసి నువ్వు విధ్వంసం గురించి నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావు. మీరు చేసే ప్రతి కార్యక్రమంలో ఎవరికి ఏ కార్యక్రమం ఇచ్చినా ఎవరికి ఏ లాభం చేకూర్చినా నీకు కమిషన్లు వచ్చేది వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నువ్వే చెప్పావు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి ఏం తెలిసా ఊరికే బటన్లు నొక్కుతాడని చెప్పి బటన్లు నొక్కేది తప్పితే ఏం చేస్తాడని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎస్, బటన్లు నొక్కాం, ధైర్యంగా చెప్తున్నాం. మేము చేసేటువంటి కార్యక్రమం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేరుగా అవినీతి లేకుండా డబ్బు చేరిందా లేదా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలు దీనివల్ల లబ్ధి పొందారా లేదా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య కుటుంబానికి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుంచి అందిందా లేదా ఈసారి ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా బతికారు, ఏది కావాలంటే అది కొనుక్కున్నారు, వాళ్ళ కుటుంబాల్లో అంతా సంతోషం వచ్చింది, సంతోషంగా ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే ఏమి కొనుక్కోవాలనే కొనుక్కునేటువంటి పరిస్థితులు లేవు. ఏ ఊరికి పోయినా ఎక్కడ ఏ చిన్న వ్యాపారస్తుని అడిగినా తోపుడు బండు వాడిని అడిగినా కూడా నాకు వ్యాపారాలు లేవంటున్నారు. మా ఊర్లో అనేక మంది వ్యాపారవేత్తలను అడిగా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీ యొక్క వ్యాపారంలో వృద్ధి ఏ రకంగా ఉందని. వృద్ధి కాదన్నా గడిచిన సంవత్సరంలో 30% వ్యాపారాలు కూడా ఈరోజు జరగడం లేదు అంటున్నాడు. గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చావు, ఏదో సంపద సృష్టిస్తానని చెప్పావు. ఈరోజు అన్ని ఘోర వైఫల్యం చెందినావు నువ్వు. నీ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చేదానికి ఈరోజు ఈ వితండవాదనలు ఈ విపరీతమైనటువంటి దుష్ప్రచారాలు చేసేదానికి పూనుకున్నావు. ఈరోజు ఇక్కడ ఎవరైనా క్షమిస్తారేమో, కానీ గుర్తుపెట్టుకో, దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. నువ్వు నీ చెంచాగి